ఇదిగోండి, ఈరోజు మా ఇంట్లో వంటలో చింత చిగురు పప్పు చూడండి. చింత చిగురు పప్పు అండి. అలాగే బీరకాయ కూరకారంతో కూర అండి. బీరకాయ కూరకారంతో కూర అంటే చెప్పేస్తున్నానండి నేను మామూలుగా. మిల్ మేకర్ టమాటా పచ్చెనపప్పు కూర అండి. ఇది పెడతాను వీడియోలో. తర్వాత అండి ఉలవల చారు అండి, అది కూడా పెడతానండి. ఇప్పుడు ఇది బీరకాయకి ఎలాగంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎనిమిరపకాయలు వేసేసి పువ్వు పెట్టేసి బీరకాయ ముక్కలు వేసేసండి. ఉప్పు పసుపు వేసేయాలండి. కారం వేయకూడదు. కూరకారం ఉంది కదండి, మొన్న ఆడింది, ఆ కూరకారం వేస్తానండి. ఇది చింత చిగురు ఇప్పుడు దొరకదు కదండి. మేము చింత చిగురు ఏం చేస్తామంటే అండి, ఎక్కువ కొనేసండి దాన్ని కడిగేసి ఆరబెట్టేస్తామండి. ఆరబెట్టేసాక అది పొడి చేసి దాచుకుంటామండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పప్పులో వేసుకుని మేము వండుకుంటామండి. ఇదండి ఈరోజు మా వీడియోలో. ఇంకా మిల్ మేకర్ కూరనండి, ఉలవ చారు కూడా పెడతానండి. ఇప్పటికి ఇది పెడుతున్నానండి.